హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ అశ్విన్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే నాంపల్లి ఎగ్జిబిషన్. ఇది ఎగ్జిబిషన్ అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ కాదండి బాబోయ్. అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికి బంపర్ ఆఫర్ అయిన ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ అంటే జనరల్ గా ఏ పిల్లలు ఆడుకునే జైంట్ వీల్ ఇంకా ఆడుకునే ఐటమ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. 2 months కంపల్సరీ జరుగుతుంది. అది కూడా ఈ పండగ సీజన్ లోనే జరుగుతుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ నాంపల్లి స్టేషన్. ఇక్కడ ఏంటంటే ఇదిగో చూడండి, కనిపించే బుట్టలు ఇవి బయట ఉంటాయి అన్నమాట, లోపల కాదు. చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. 100-150 దొరుకుతాయి. చాలా క్వాలిటీగా ఉంటాయి. చూడండి ఎంత క్వాలిటీగా ఉంటాయో. నెక్స్ట్ పర్సన్ కూడా 100కి వచ్చేస్తాయంట. బయట అయితే 500-600 1000 కూడా అమ్ముతున్నారు షాపులో అయితే. తర్వాత ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉంటాయో. లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ డ్రెస్సెస్ అనమాట. ఒక్కొక్కటి నాకు అది కొంచెం కాస్ట్ అనిపించింది. గాగ్రా చోళి ఇవైతే 3000 చెప్పింది ఆవిడ. ఇస్తానని చెప్పింది. కానీ ఇదే డ్రెస్సెస్ బయట కొంచెం తక్కువ అనిపించింది. కానీ క్వాలిటీ అయితే టూ మచ్ కాస్ట్ అనిపించింది. ఫైనల్ ఇలా వెనకేషన్ ఇలా లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ విధంగా లోపలికి ఉంటుంది. పర్ పర్సన్ కి 50 రూపీస్. 5 years దాటితే టికెట్ తీసుకోవాలి పిల్లలకు కూడా. మా బాబు ఆల్రెడీ రెడీ అయిపోయి వెల్కమ్ అంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లోనే ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంటుంది. నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాము. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా రైట్ సైడ్ లో మొత్తం ఒక పూలవనం లాగా, అంటే మొక్కలు పెట్టారు. మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ అవి కూడా చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది. చూడండి ఎంత అన్ని రకాల మొక్కలు పెట్టారు. ఒక్కొక్కటి 1000. తర్వాత ఈ విధంగా లోపలికి వెళ్తామంటే ఈ వరుసగా పెట్టేసి అనమాట షాప్స్ అన్ని. చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తే బ్యాగులు కానీ, లేడీస్ చెక్ చేయడం కానీ, పోలీస్ వాళ్ళు కానీ, సెక్యూరిటీ కానీ అన్ని చాలా బాగున్నాయి. 24 hours జరుగుతూనే ఉంటుంది ఎగ్జిబిషన్ అనమాట. తర్వాత ఈ విధంగా లోపలికి వెళ్తే ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విధంగా తగిలించి ఉంటారు బట్టలు. షాప్స్ అవి షాప్ లోపల ఉంటాయి, బయట ఉంటాయి, కానీ చాలా బాగున్నాయి. తర్వాత ఈ విధంగా వెళ్తూ ఉండగా ఇవి లేడీస్ శారీస్ అనమాట. 150-200 ఇవి కొంచెం తీసుకోవచ్చు అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇలా కొంచెం లోపలికి వెళ్ళంగా చుడిదార్స్ 1 piece 999 అన్నారు. తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే బెడ్షీట్లు అయితే ఎంత తక్కువకి వచ్చినాయి అంటే 2 bedsheet 500 రూపీస్ కి మంచి క్వాలిటీ అయిన బెడ్షీట్స్ దొరుకుతున్నాయి. కవర్స్ చాలా తక్కువ అనిపించింది నాకైతే. ఆ తర్వాత డ్రెస్సెస్ 999 కిట్, 666 కిట్, 500 కిట్ పెట్టున్నాయి. టాప్స్ అవి పెట్టారు. మళ్ళీ 700 అట్లా పెట్టారు. పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇదే ఒకటే వైట్ డ్రెస్సెస్ అనమాట. ఈ విధంగా అన్ని ఒకే కలర్ లో ఉంటాయి. పిల్లలకు కావచ్చు, టాప్స్ కావచ్చు, చుడీదార్స్ కావచ్చు, అన్ని ఒకే టైప్ లో
పర్ ఐటమ్ 500 అంట. కానీ క్వాలిటీగా ఉంది, చాలా బాగున్నాయి కూడా, మంచిగా అనిపించినాయి. క్లాత్ కూడా నేను చాలా వేల మంది వచ్చుకున్నారు ఆ డ్రెస్సులు అయితే. మరి వాళ్ళు ఎందుకు పెట్టారో కానీ ఒకే కలర్ లో ఆల్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఈ రెండు మా వాడి సెలక్షన్ బాగా చేస్తాడు, పెద్దవాళ్ళు నేను ఎప్పుడైనా ఏ బట్టలు వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళాము. ముందుకెళ్తే అక్కడ సెకండ్ గేట్ అనమాట. సెకండ్ గేట్ నుంచి ఎంట్రన్స్ లోపలికి ఈ విధంగా అసలు ఇసుకేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. వెళ్తూనే ఉన్నారు, షాపింగ్ చేస్తూనే ఉన్నారు. అన్ని ఎక్కువ శాతం బట్టలు, కిచెన్ ఐటమ్స్, బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఇవే ఎక్కువ శాతం ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల ఎక్కువ ధరలు ఉన్నాయి, కొన్ని చోట్ల మీడియం ధరలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల కొనొచ్చు అనిపిస్తుంది. వెళ్దాం రండి. ఇక్కడ ఈ బొమ్మలు పెట్టారు. ఇవి ఒక్కొక్క బొమ్మ 7,000, 10,000, 20,000 అంట. ఈ విధంగా విగ్రహాలు పెట్టుంటాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పా. తర్వాత చున్నీలు ఒక్కొక్కటి 150, 200. బయట కూడా అంతే ఉన్నాయి, పెద్ద రేట్లు ఏం లేవు. నెక్స్ట్ ఇవి ఒక్కొక్కటి స్కాబ్స్ అనమాట, 100, 150 అట్లా ఉన్నాయి. ఓకే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల బట్టలు అనమాట. ఇవి చిన్నపిల్లల బట్టలు అయితే చాలా అంటే చాలా లేడీస్ చిన్నపిల్లలవి. ఎంత బాగున్నాయి అంటే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. రండి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ కాటన్ వేర్స్ అనమాట. చాలా కాటన్ లో కూడా సింథటిక్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. అసలు ఎంత బాగున్నాయంటే చాలా. చూడండి, కలర్స్ కావచ్చు, కాటన్ కావచ్చు, దాని మీద ఉన్న చున్నీలు కావచ్చు. ఒక్కొక్క డ్రెస్ 1000 రూపీస్ అంట. కానీ దానికి తగ్గట్టుగానే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి డ్రెస్సెస్, అంటే హుందాగా ఉన్నాయి అనమాట. తర్వాత ఇవి వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్. అవి కూడా 100, 150లోనే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అవి తీసుకోవచ్చు అనిపించింది. తర్వాత కిడ్స్ వేర్ అనమాట. చిన్నపిల్లల లేడీస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇవి వచ్చే చిన్నపిల్లలు కళ్ళజోళ్ళు అనమాట. కళ్ళజోళ్ళు స్పెట్స్ ఎన్ని రకాల మోడల్ ఉన్నాయో. మా వాడైతే టూ తీసేసిన తర్వాత స్టాచ్యూ లైట్స్ 30-50 రూపీస్, ఎక్కువ రేట్లు లేవు, చాలా మంచిగా. మేము అవి ఒక రెండు తీసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట, 1000 చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కో చోట ఏంటంటే ఆ తర్వాత ఈ మొత్తం షాపింగ్ ఎగ్జిబిషన్ మొత్తంలో కల్లా హైలైట్ ఏంటంటే ఇది కిచెన్ ఐటమ్స్ మొత్తం. ఇవన్నీ పింగాణి ఐటమ్స్, గాజు ఐటమ్స్ ఉంటాయి మొత్తం ఇక్కడ ఉండేటివి. ప్లేట్స్ కావచ్చు, సాసర్లు కావచ్చు, కప్స్ కావచ్చు, మళ్ళీ ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ చాలా తక్కువ ధరలకే ఉన్నాయి. ఒక్కొక్క సెట్ 399, 599, 799 అలా ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి. సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరే చూస్తారు. అసలు లేడీస్ అయితే ఈ షాప్లలో అయితే కొంచెం కూడా ప్లేస్ లేనంతగా మొత్తం ఇక్కడే పడ్డారు. చాలా మంది లేడీస్. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. వెరైటీ ప్లేట్స్, వెరైటీ ఐటమ్స్, కప్పులు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, చిన్న టిఫిన్ ప్లేట్స్, మళ్ళీ కప్పులు, ఇవి వచ్చేసి స్పూన్స్. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ప్లస్. మళ్ళీ ఈ స్పూన్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ అయిన స్పూన్స్ అనమాట. ఎంత ఆడవాళ్ళకి మొత్తం ఇక్కడే ఉండాలనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ ఏంటంటే కప్పులు అనమాట. అంటే వండుకున్నాక దాంట్లో పోసి పెట్టుకుంటాం కదా, చిన్న కప్పులు అలాంటివి. అవి కూడా చూడండి డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి.
ఒక్కొక్క సెట్ 799, 999. వైట్ అయితే 2000, 3000, 5000 కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకైతే. మళ్ళా అలా కొంచెం ముందుకెళ్ళాము. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా టాప్స్ అనమాట. చూడండి 300, 500, 700 అలా ఉన్నాయి. కానీ ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. కొనుక్కోవచ్చు. ఇవి కూడా క్వాలిటీగానే ఉన్నాయి. టాప్స్ కూడా మంచిగానే ఎంత బాగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాటన్ కావచ్చు, మన పార్టీ వేర్ కావచ్చు. అసలు లేడీస్ కూడా ఎట్లా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు మొత్తం. తర్వాత మళ్ళీ తక్కువ ధరలకి 999, 99 అట్లా పెట్టి మళ్ళీ పక్కన వేరే షాప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి అంత వర్తిగా లేవు. చూడండి, ఇవి పింగాణి గ్లాసెస్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ డెకరేటివ్స్ ఐటమ్స్ కావచ్చు, ఇంట్లో షోగా పెట్టుకునే దానికి. అసలు నాకైతే ఇక్కడ నుంచి పోబుద్ధి బాగాలేదు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. బొమ్మలు కావచ్చు, గొడుగు టైప్ లో ఉండేటివి, దేవుడి దగ్గర పెట్టుకునేటివి కావచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే ఐటమ్స్ కావచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. క్లాక్ ఐటమ్స్ కావచ్చు, అవన్నీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఈ షాప్ లో అయితే అసలు కథలను కూడా కదలట్లా, అందరూ చాలా మంది వచ్చారు. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి. మీరు వెళ్తే మీరు కూడా రారు బయటకు, అంత మంచిగా ఉన్నాయి. ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి పాట్స్ కావచ్చు, అన్ని చాలా ప్లేట్స్, వాటిల్లోని ప్లేట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్ అన్ని అసలు ఆకు మోడల్ ఉన్నాయి ప్లేట్స్ అని. చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి. మీరు కనుక ఆ లోపలికి వెళ్ళారంటే బయటికి రావడానికి చాలా టైం పట్టుద్ది. ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, మీకు అర్థమే కాదు అసలు ఏది కొనుక్కోవాలని. అంత సూపర్ గా ఉంటాయి అన్ని. చూడండి అసలు లేడీస్ ఎలా లోపల ఉన్నారో. వచ్చేసి చెక్క ఐటమ్స్ అన్నమాట. అంటే పురాణ కాలం నాటి ఇంట్లో బుక్స్ కావచ్చు, పోట్లు కావచ్చు, అవి ఇక్కడ దొరుకుతాయి. ఏదైనా 10 pieces కొంటే 400 rupees అన్నమాట. ఇవి అవి బెడ్షీట్స్ అవి ఇవి ఉంటాయి. ఇంకా బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అవి కూడా చాలా చోట్ల పెట్టారు. చాలా అన్ని చోట్ల 1000 కి 6, 1000 కి 4, 1000 కి 3 అలా పెట్టారు. ఇక్కడైతే 60 1000 రూపీస్ అని పెట్టారు. ఇవి కూడా వర్తిగా అనిపించింది. కొంచెం తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏంటంటే 2 pieces 500, 2 pieces 1 piece 99. అంటే చిన్నపిల్లల బట్టలు ఉన్నాయన్నమాట. అంటే చిన్నపిల్లల బనియన్స్, నిక్కర్లు అలాంటివి తక్కువ ధరలో ఉన్నాయి. అవి కూడా నాట్ బ్యాడ్, ఓకే, ఓకే బాగానే ఉన్నాయి, కొనుక్కోవచ్చు. తర్వాత మా వాడు బెలూన్ కావాలని చెప్పి తీసుకుని బెలూన్ తో ఆడుకుంటూ అంతా చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత బోటింగ్ చేస్తాను. బోటింగ్ సరే అని చెప్పి బోటింగ్ దగ్గరికి వెళ్ళాను. బోటింగ్ కూడా చేశాడు. ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ మనం బోటింగ్ చేయాలి. దాని ముందుంటాడు మా బాబాయ్ అయితే. ఇంకా అక్కడి నుంచి అలా సరదాగా ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత హ్యాపీగా అంత హ్యాపీగా బుకింగ్ చేశాడు. కోడలు ఎట్లా చేస్తున్నాడో కొంచెం కూడా భయం లేకుండా చాలా అంటే చాలా మంచిగా చాలా ఇష్టం ఉంది. అక్కడ క్యాంటీన్ ఉంది ఫ్రెండ్స్. పొరపాటును కూడా క్యాంటీన్ చేయబోద్దు మీరు, ఎందుకంటే ఒక పూరి 200 అంట, ఒక సమోసా 250 అంట. టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి. పొరపాటును కూడా అక్కడికి వెళ్ళొద్దు. ఇంతవరకు ఓపికగా నా వీడియోని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై షేర్ మై వీడియో. చూడండి క్యాంటీన్ ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇచ్చి ఒక లైక్ మా వీడియోని ఇంకొక కొంతమందికి చేరేలా యూట్యూబ్ చేస్తుంది. తెలియని వాళ్ళు తెలుసుకొని వెళ్ళి
షాపింగ్ చేసి హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీకి మనం ఇండైరెక్ట్గా కారణం అవుతాము. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.